Welcome to my channel, Mamas. Today's problem is convert sorted array to binary search tree. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇంటీజర్ అరే నమ్స్ ఇస్తాడు, ఇంటీజర్ అరే ఇస్తాడు. ఇది సార్టెడ్ అరే అనమాట. దీన్ని మనము ట్రీగా కన్వర్ట్ చేయాలి. ఈ సార్టెడ్ అరేతో ట్రీ బిల్డ్ చేయాలి. దానికి ఒక కండిషన్ కూడా ఇచ్చాడు, హైట్ బ్యాలెన్స్డ్ అదంతా అని చెప్పేసి. ఫస్ట్ మనం ట్రీ ఎలా బిల్డ్ చేయొచ్చో చూద్దాం, సరేనా? ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆడిచ్చిన ఎగ్జాంపులే, ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం నార్మల్గా ఆడు ఇలా బిల్డ్ చేశాడు అనమాట. మనం ఎలా బిల్డ్ చేయొచ్చు ట్రీని అంటే, నార్మల్గా చూస్తే ఫస్ట్ -10 ఉంది. -10 మనకి ఇచ్చిన ఇంటీజర్ అరేని మనం ఇలా కూడా బిల్డ్ చేయొచ్చు కదా ట్రీని. -10ని -10కి -3ని కనెక్ట్ చేయి, -3కి 0ని అట్లా లెఫ్ట్ సైడే కనెక్ట్ చేయి రూట్కి, లేకుంటే రైట్ సైడే కనెక్ట్ చేయి, ఎలా అయినా బిల్డ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఇలా బిల్డ్ చేస్తే ఇది జస్ట్ లింక్డ్ లిస్ట్ అవుతుంది, ట్రీ ఎందుకు అవుతుంది కదా. అందుకే ఆడు ప్రాబ్లంలో నీట్గా కండిషన్ ఇచ్చాడు, హైట్ బ్యాలెన్స్డ్ ట్రీ, కన్వర్టెడ్ టు హైట్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, అసలు ఈ బైనరీ సెర్చ్ ట్రీ ఎలా ఉంటుంది? నార్మల్గా బైనరీ సెర్చ్ ట్రీ అనేది మీరు చూస్తే, బైనరీ సెర్చ్ ట్రీ అరేంజింగ్ వాల్యూస్కి యూజ్ అవుతుంది అనమాట. అంటే సార్టెడ్ వేలో మనము అరేంజ్ చేయొచ్చు. అండ్ వెన్ వి ట్రావర్స్ ట్రీ మనకి సార్టెడ్ వేలో బయటకు వస్తుంది అనమాట ట్రీ. అది ఎలా ఉంటుందంటే, మనము ఈ ఎగ్జాంపులే తీసుకుందాము, బైనరీ సెర్చ్ ట్రీ ఎలా చేయొచ్చు అని చెప్పేసి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? -10 ఇచ్చాడు. ఓకే, -10ని మనం రూట్కి తీసుకుందాం. ఓకే, -10ని నేను రూట్ అనుకున్నా. -3 ఇచ్చాడు. ఇప్పుడు -3 అనేది అంటే మామూలుగా ఎట్లా ఉంటుందంటే, లెఫ్ట్ది లోయెస్ట్ వాల్యూ ఉంటుంది, రూటు లెఫ్ట్ కంటే పెద్దగా ఉంటుంది, రైట్ రూట్ కంటే పెద్దగా ఉంటుంది. ఓకే, ఆర్డర్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్, రూటు, రైట్ అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము మామూలుగా -10 ఇచ్చాడు, -10కి ఇస్తే మనం దాన్ని రూట్గా చేసుకొని బిల్డ్ చేసాం. నెక్స్ట్ -3 వచ్చింది. అప్పుడు -3 -10 కంటే పెద్దది. సో మనము -3ని -10కి రూట్కి చేసుకుంటాం. ఓకే, నా 0 వచ్చింది కదా, 0 ఇంకా పెద్దది అంతే కదా, 0 -3 కంటే పెద్దది. సో 0 రైట్ సైడ్ వస్తుంది. ఓకే, నా 5 వచ్చింది. 5 పెద్దది కదా 0 కంటే. 5 ఇక్కడ వస్తుంది. 9 కూడా 9 దీనికంటే పెద్దది కదా, ఇలా వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ 5కి 9కి మధ్యలో 4 ఉందనుకో, 4 ఉంటే 4 ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, 4 ఇక్కడ వస్తుంది. మీరు చూస్తే లెఫ్ట్ తక్కువ ఉంది, రైట్ రూట్ దీనికంటే పెద్దది, రైట్ దీనికంటే పెద్దది, రైట్ అగైన్ దీనికంటే పెద్దది, లెఫ్ట్ దీనికంటే చిన్నది, రైట్ పెద్దది. ఓకే, దీన్ని బైనరీ సెర్చ్ ట్రీ అంటారు. ఓకే, దీన్ని బైనరీ సెర్చ్ ట్రీ అంటారు, BST ఇన్ షార్ట్ ఫామ్. కానీ ఇది హైట్ బ్యాలెన్స్డా కాదు కదా. లెఫ్ట్ సైడ్ ఒక నోడ్, ఒకటి సబ్ ట్రీ, ఒకటి డెప్త్ ఒకటి ఉంది, హైట్. రైట్ సబ్ ట్రీ హైట్ చూస్తే మనకి 3 ఉంది, హైట్ బ్యాలెన్స్డ్ కాదు కదా. ఓకే, మరి ఎలాగ దీన్ని హైట్ బ్యాలెన్స్ చేస్తాము? ఓకే, అంటే సింపుల్, చాలా చాలా సింపుల్. మనకి వాడు హింట్ ఇచ్చేసాడు, వాడి ఇన్పుట్లోనే హింట్ ఇచ్చేసాడు. ఏంటంటే ఇది సార్టెడ్ అర్రే కదా, ఇది సార్టెడ్ అర్రే. సో ఇది సార్టెడ్ అర్రే కాబట్టి సార్టెడ్ అర్రేలో మిడిల్ని రూట్ చేసుకొని వాడు మనకి సార్టెడ్ అర్రే ఇచ్చాడు కదా, అది హింట్. సో మిడిల్ ఇక్కడ మనకి 0 మిడిల్, దీన్ని రూట్గా చేసుకొని లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని లెఫ్ట్ సబ్ ట్రీ అని, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని రైట్ సబ్ ట్రీ అని బిల్డ్ చేస్తే మనకి హైట్ బ్యాలెన్స్ ట్రీ వచ్చింది. ఆడు కూడా ఇక్కడ ఇదే చేశాడు. ఏం చేశాడు? 0ని రూట్ తీసుకున్నాడు,
-3 ఇది. -3 ఏమో దానికి లెఫ్ట్, -10 ఏమో దానికి లెఫ్ట్. ఎందుకంటే ఇక్కడ మనం అగైన్ ఇఫ్ యూ సీ మనము బైనరీ సెర్చ్ ట్రీని బిల్డ్ చేస్తున్నాం. బైనరీ సెర్చ్ ట్రీలో ఓకే. రూట్ నేను 0 తీసుకున్నా. -3 రూట్ కంటే చిన్నది కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీ అవుతది. లెఫ్ట్ నోడ్ అవుతది రూట్‌కి. -10 తీసుకున్నా. -10 అగైన్ -3 కంటే చిన్నది కాబట్టి -10 -3కి లెఫ్ట్ అవుతది. ఓకే. ఇక్కడ జస్ట్ ఇన్ కేస్ నాకు ఇక్కడ -3 కాకుండా -2 ఉందనుకో. -2 ఉంటే -2 ఇక్కడ వస్తదనమాట. -2 ఇక్కడ వస్తది. ఓకే. అది రైట్ సబ్ ట్రీ కూడా అంతే. రూట్ కంటే 5 పెద్దది. సో రూట్ కంటే 5 పెద్దది కాబట్టి సో ఇక్కడ 5 యాజ్ ఎ రూట్ నోడ్‌కి రూట్ రైట్ అవుతది. రైట్ నోడ్ అవుతది. 5 కంటే 9 పెద్దదే కదా! అప్పుడు 9 5కి రైట్ నోడ్ అవుతది. ఓకే. అలా బిల్డ్ చేస్తాం మనము ట్రీని. హైట్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అనమాట ఇది. మనకి ఇక్కడ ఈ ఇన్పుట్ అర్రేకి ఈ అవుట్‌పుట్ అన్నా ఇవ్వచ్చు మనం. ఈ అవుట్‌పుట్ అన్నా ఇవ్వచ్చు. 2 సెర్చ్ ట్రీసే. ఇక్కడ ఏందంటే ఆడు ఒక ఇన్పుట్‌లోనేమో ఇలా ట్రావర్స్ అయ్యాడు. ఇంకో ఇన్పుట్‌లోనేమో ఇలా అవుట్‌పుట్‌లోనేమో ఇలా ట్రావర్స్ అయ్యాడు. అంత డిఫరెన్స్. 2 యాక్సెప్టబుల్ సొల్యూషన్సే. ఓకే. ఆడు కూడా అదే చెప్తున్నాడు. ఇది 2 యాక్సెప్టబులే భయ్యా అని. ఓకే. ఎగ్జాంపుల్ 2 కూడా అంతే. ఈ 2 సొల్యూషన్స్ వస్తే ఈ 2 కూడా యాక్సెప్టబుల్ భయ్యా అని చెబుతున్నాడు. ఇప్పుడు మనము ఎలా కోడ్ చేయగలం? ఓకే. మనకి మిడిల్ కనిపెట్టాలి. అంతే కదా! మిడిల్ కనిపెట్టాలి. ఎలా కనిపెట్టగలం మిడిల్? ఓకే. మనకు అర్రే ఇచ్చాడు కదా! మనకు అర్రే ఇచ్చాడు. మనము 0th లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తీసుకొని దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఇంటీజర్ డివైడ్ చేస్తే మనకి మిడిల్ వచ్చిద్ది. మిడిల్ తీసుకొని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రికర్సివ్‌గా కొడితే ట్రీ వచ్చేసిద్ది కదా! అంతే. ఓకే. లెట్స్ రైట్ ద కోడ్. మనకి ఇక్కడ రికర్సివ్ అప్రోచ్ కాబట్టి మనము హెల్పర్ ఫంక్షన్ తీసుకుంటున్నాము. హెల్పర్ లెఫ్ట్, రైట్ 2 ఇండెక్స్‌లు. లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్, రైట్ మోస్ట్ ఇండెక్స్. మనం ఎందుకు ఇవి యూజ్ చేస్తామంటే మిడిల్‌ని కనిపెట్టడానికి. ఓకే. బట్ ఇక్కడ ఒక ఎడ్జ్ కేస్ ఉంటది. లెఫ్ట్, రైట్ మీట్ అవ్వకూడదు. లెఫ్ట్ గ్రేటర్ దెన్ రైట్ ఉంటే అంటే లెఫ్ట్ రైట్‌ని క్రాస్ చేస్తే ఒకవేళ మనము రిటర్న్ అనమాట. ఓకే. ఇప్పుడు మిడిల్ కనిపెట్టాలి కదా! లెఫ్ట్ ప్లస్ రైట్ ఇంటీజర్ డివిజన్. ఓకే. 2 మిడిల్ వాల్యూ 0 కదా! ఇప్పుడు మనము దీన్ని రూట్ చేద్దాం. మిడిల్ వాల్యూని రూట్ ఈక్వల్స్ టు ట్రీ నోడ్ ఆఫ్ మిడిల్. ఓకే. మనకి రూట్ వచ్చేసింది. ఇప్పుడు మనం లెఫ్ట్ సబ్ ట్రీని, రైట్ సబ్ ట్రీని బిల్డ్ చేయాలి. ఏంది లెఫ్ట్ సబ్ ట్రీ? root.left ఈక్వల్స్ టు హెల్పర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. హెల్పర్ ఫంక్షన్ ఆఫ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం లెఫ్ట్ సబ్ ట్రీ అవుతుంది. అప్పుడు లెఫ్ట్ మోస్ట్ వాల్యూ ఏంది? l, m-1. ఓకే. రైట్ సబ్ ట్రీని బిల్డ్ చేద్దాం. root.right ఈక్వల్స్ టు హెల్పర్ m+1, r అనమాట. ఓకే. లెఫ్ట్ రైట్ 2 వచ్చేసినాయి. అప్పుడు మనం ఏముంది ఇంకా రిటర్న్ రూట్ చేసేస్తే ఆడికి కావాల్సిన రూట్ వచ్చేసిద్ది అనమాట. ఆడికి కావాల్సిన ట్రీ ఆడ ఇచ్చేయచ్చు. కానీ మనం హెల్పర్ ఫంక్షన్ బిల్డ్ చేసాం. హెల్పర్ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఓకే. జస్ట్ రిటర్న్ హెల్పర్ 0, లెంత్ ఆఫ్ -1 అంతే. రన్ ద కోడ్. సో సారీ. నేను జస్ట్ mని పాస్ చేశా. mని కాదు నమ్స్ ఆఫ్ mని వాల్యూని పాస్ చేయాలి. ఇక్కడ నేను ఇండెక్స్‌ని పాస్ చేశా. ఓకే. సారీ ఫ్రమ్ మై సైడ్. నౌ లెట్స్ రన్. లెట్స్ సబ్మిట్ ద కోడ్. Super. Beats 100%. I think this is because of Apple Silicon chip. Nothing like my code is very, very efficient. Okay. Time complexity analysis. ఓకే. టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? ఇక్కడ మీరు
చూస్తే దీన్ని చూస్తే నార్మల్‌గా ఏమనిపిస్తది? అమ్మో! ఇది బైనరీ సెర్చ్ లాగుంది గదా! అనిపిస్తది. ఎందుకంటే మనం లెఫ్ట్, రైట్ తీసుకుంటున్నాము, మిడిల్ ఫైండ్ చేస్తున్నాము, ట్రీని బిల్డ్ చేస్తున్నాము కదా! కానీ బైనరీ సెర్చ్‌కి టైమ్ కాంప్లెక్సిటీ ఏంది? బిగ్ ఆఫ్ లాగ్ ఎన్ కదా! కానీ ఇక్కడ అది గాదు మనం చేస్తుంది. మిడిల్ కనిపెడుతున్నాం అంతే. మిడిల్ కనిపెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ అన్ని వాల్యూస్‌ని ఇటరేట్ చేస్తున్నాం. రైట్ సైడ్ అన్ని వాల్యూస్‌ని ఇటరేట్ చేస్తున్నాం కదా! సో, లెఫ్ట్ అన్నీ అయిపోతున్నాయి. రైట్ అన్నీ అయిపోతున్నాయి. మిడిల్ వాల్యూ ఎలాగనో అయిపోతుంది. అప్పుడు మనకి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ అవుతది. ఓకే. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంతవుతది? నేను జస్ట్ ట్రావర్సే చేస్తున్నా కదా! ఎక్కడ స్టోర్ చేయట్లేదు. ఎందుకు ఎ స్టోర్ చేయట్లేదు కదా! లైక్ ఎక్స్టర్నల్ మెమరీ ఏం యూజ్ చేయట్లేదు. వీటిని స్టోర్ చేయడానికి ఎక్స్టర్నల్ అర్రే తీసుకోవట్లేదు. హాష్ మ్యాప్ ఇట్లాంటి ఏ స్టోరేజ్ ఐటెమ్ తీసుకోవట్లేదు నేను. మరి బిగ్ ఆఫ్ ఎన్ కాకుండా ఇంకేమొస్తది? బిగ్ ఆఫ్ 1 ఎందుకు కాదు టైమ్ కాంప్లెక్సిటీ? అంటే మనము ఇక్కడ రికర్సివ్ అప్రోచ్‌లో చేస్తున్నాం. ఓకే. ఎవ్రీ రికర్సివ్ కాల్ సిస్టమ్ స్టాక్‌లో స్టోర్ అవుతది. సో, మనకిక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేలోపు లాగ్ ఎన్ అవుతది. ఓకే. ఎందుకంటే మనము ట్రీని బిల్డ్ చేస్తున్నాం కాబట్టి, ట్రీ బిల్డ్ అవ్వటానికి, బైనరీ సెర్చ్ ట్రీ బిల్డ్ అవ్వడానికి లాగ్ ఎన్ టైమ్ తీసుకుంటది. ఓకే. థాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Thank you so much. Please subscribe to my channel. Thank you. Bye.